ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? పటాన్చెరు కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయింది కానీ కొన్ని వేల ఓట్లు, కొంత తేడాతో, జస్ట్ ఒక 4-5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కానీ ఏం చేసిరాడా? బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి తీసుకొచ్చి ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అంటే పనిచేసినోడు ఆడపోవాలి, పనిచేసినోనికి ఏం మిగిలింది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం గుర్తింపు ఇచ్చింది? ఇప్పుడు ఇలా అక్కడికి వెళ్ళి వచ్చినోడు దొంగనే అయినప్పుడు మళ్ళీసారి దొంగతనం చేయడానికి గ్యారంటీ ఏముంది? మళ్ళీ పోతాడు, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో పోతాడు. కానీ అప్పుడు వీళ్ళే ఉండాలి, కష్టపడ్డాడు మధ్యలో ఇట్లా అసొంటోడు వచ్చినా వీళ్ళే భరించాలి. తర్వాత వాడు వీక్తే మళ్ళీ దాన్ని అంతా ఊడ్చుకుంటా మళ్ళీ చెత్తని క్లియర్ చేసుకుంటా మళ్ళీ వాళ్ళే ఉండాలి. వాళ్ళు స్వీపర్ల లెక్క కనిపిస్తున్నా? పార్టీ కోసం కష్టపడి భుజాలు కాయలు కాసేదాకా జెండాలు మోసినోళ్ళు కాదా? వాళ్ళని వాడుకుంటారు మీరు. ఓ 100 మంది కార్యకర్తలను తీసుకురా అంటే 10 మంది కూడా ఆయన వెనకాల రాడు. అదే ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ లెక్క ఉన్నటువంటి నాయకుడికి చెప్పుండ్రి 1000 మందిని నిమిషంలో గాంధీ భవన్ కన్ను నిలబడతాడు. ఎందుకంటే ఆయన అక్కడ ఎంత కష్టపడతాడు, ఎంత ప్రయత్నం చేస్తాడు, పార్టీ కోసం మీకు ఎంత నిలబడ్డాడు అనేది విడిచిపెట్టారని చెప్తున్నాను నేను.